ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. గంభీరపేట అనగానే ఒకప్పుడు నక్సల్స్ బాగా పెట్టనుకోండి, ఒకవైపు జనశక్తి, ఒకవైపు పీపుల్స్ వార్. ఈ రెండింటి గ్రూపుల మధ్యన గంభీరపేటలోకి చాలా చరిత్ర కనిపిస్తుంటుంది. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. కరెక్ట్ అండి. మా గంభీరావుపేట మండలం అంటే బాగా ఎఫెక్టెడ్. మీరు అన్నట్టు మావోయిస్టులు ప్లస్ చంద్రబాబు జనశక్తి వర్గం కూడా ఉండేది. ఆ రెండు గ్రూపుల మధ్య కూడా ఇంటర్నల్ వార్ ఉండేది. ఒకప్పుడు అక్కడ మా విలేజ్ పక్కన ఇద్దరిని జనశక్తి వాళ్ళను చంపేసి వారి యొక్క తలలు కూడా తెచ్చి మా విలేజ్లో పెట్టడం జరిగింది. అప్పుడు అటువంటి సిచ్యువేషన్ని మేము అప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంట్లో కూడా చాలామంది వద్దన్నారు, అయినను డేర్ చేసి మేము రావడం జరిగింది. అప్పుడు మా ఫాదర్ పేరు కూడా రాసి వీళ్ళ ల్యాండ్స్ ఎవరికి ఉన్నద్దు అని కూడా గోడ మీద పోస్టర్ కూడా అంటియడం జరిగింది. ఎందుకంటే నేను ఎస్ఐ అయినందుకు ఒకటి, తర్వాత మా ఫాదర్ కూడా ల్యాండ్ లార్డ్ అని చెప్పి ల్యాండ్స్ ఎక్కువ లేకున్నా అలా ఆ విధంగా క్రియేట్ చేసి వేయడం జరిగింది. సార్, ఆ గంభీరపేట స్టేషన్ బయట ఒక ఎస్ఐని కాల్చడం, అప్పుడు చాలా మూమెంట్, రెగ్యులర్గా ఏదో ఒకటి మూమెంట్ ఉండేది వాళ్ళ యాక్టివిటీస్. కరెక్ట్. కానీ మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా వద్దురా మనకి ఎందుకు ఇవన్నీ? వద్దన్నారు ముందైతే. ఎందుకంటే మా ఫాదర్ గవర్నమెంట్ ఇచ్చారు, తర్వాత మాకు అగ్రికల్చర్ కూడా ఉండేది. వేరే జాబులు ట్రై చేయ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వద్దన్నారు. కానీ నేనే డేర్ చేసి ప్రజలకు సర్వీస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఇంకెక్కువ సర్వీస్ చేయొచ్చు, దీనిలో మనకు రికగ్నిషన్ వస్తుంది అని చెప్పి నేను ఇంట్రెస్ట్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మా విలేజ్లో ఉన్నప్పుడే సాబీర్ ఖాన్ అనే ఒక ఎస్ఐని నక్సలైట్లు గంభీరపేట టౌన్లో చంపడం జరిగింది. ఇవన్నీ చూశారు కదా. మీరు రాగానే ఆదిలాబాద్ జిల్లా వచ్చింది ఫస్ట్. ఆదిలాబాద్ జిల్లా అప్పటికి కూడా అది చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందిరావల్లి ఇవన్నీ కూడా జరగడం. ఆ టైంలో మీరు వచ్చేసరికి ఆదిలాబాద్ ఎలాగుందంటే, అసలు ఆదిలాబాద్ రావడానికి బస్సు సౌకర్యం ఉందా అప్పట్లో? ఉండే అండి, బస్సులు ఉండే, నేషనల్ హైవే ఉన్నది, బస్సులు ఉన్నాయి. మాకు అలాట్ అయిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్లో బస్ ఎక్కి ఇక్కడ ఆదిలాబాద్ రావడానికి 7 hours పట్టిందండి టైం బస్సు. వచ్చిన తర్వాత మేము ఫస్ట్ టైం, నేను అప్పటి వరకు ఆదిలాబాద్ ఎంట్రీ కాలేదు ఎప్పుడు. జాబులో జాయిన్ కావడానికే ఇక్కడ ప్రొఫెషనల్స్ జాయిన్ అవ్వడానికి ఎస్పీఆర్ రిపోర్ట్ చేయడానికి 96లో రావడం జరిగింది. అదే నేను ఫస్ట్ టైం ఆదిలాబాద్ రావడం. అప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్. మళ్ళీ షెల్టర్ జోన్ ఎక్కువ వాడినప్పుడు ఆదిలాబాద్లో. నేను ఇక్కడ ప్రొఫెషనల్ ఎస్ఐగా ఉట్నూరులో 5 months ట్రైనింగ్ చేసిన తర్వాత. ఎవరండి అప్పుడు ఎస్పీ? అప్పుడు హసన్ రజా సారు ఎస్పీగా ఉండే. మేము పిఎస్ఐగా రిపోర్ట్ చేసినప్పుడు ప్రొఫెషనల్ పీరియడ్ అయిన తర్వాత ప్రొఫెషన్ ఎక్కడ? ఉట్నూరులో కూడా కంప్లీట్గా అదే కదండి, ఇంద్రవల్లి అవన్నీ ఉన్నాయి కదా. ఉట్నూరు కూడా థిక్ ఫారెస్ట్ ఏరియా, మోస్ట్ ఎఫెక్టెడ్. అప్పుడు ఉట్నూరులో కూడా అప్పుడు ఎన్కౌంటర్లో అంబుష్ చేసి 2 ఎస్ఎల్ఎం చంపడం జరిగింది. దాని తర్వాతనే మాకు పోస్టింగ్ వచ్చింది అక్కడ. అక్కడ స్తూపం కూడా ఉంది కదండి, పొల్యూషన్లో స్తూపం కూడా ఉన్నది. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు అప్పుడు హసన్ రజా సారు చెన్నూరు ఇవ్వడం జరిగింది. చెన్నూరు కూడా మోస్ట్ ఎఫెక్టెడ్. అక్కడికి పోయిన తర్వాత చెన్నూరు దళం కూడా ఉండే. ఇక నేను చెన్నూరులో ఒక 1 year పనిచేశాను. పనిచేసినప్పుడు కూడా రెగ్యులర్గా కోమింగ్ ఆపరేషన్, అంబుష్ ఇవన్నీ మేము పోయేవాళ్ళం. కొన్నిసార్లు కోమింగ్ ఆపరేషన్ పోతే 3 days కూడా ఫారెస్ట్లో ఉండేవాళ్ళం. ఫారెస్ట్లో వర్షం పడ్డా కానీ ఫారెస్ట్లో ఉండేవాళ్ళం. ఆ విధంగా చాలా ఎక్స్ట్రీమిస్ట్ గురించి వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడైనా దళం ఎదురైందండి మీకు? చెన్నూరు దళం అంటే సైడ్లోకి వెళ్ళిపోయింది కానీ మాకు డైరెక్ట్గా ఎదురు కాలేదు. అచ్చా. తర్వాత చెన్నూరు నుంచి కేరామేరి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. కేరామేరి కూడా అది జోడేఘాట్, కేరామేరి అదంతా అది కూడా ఫుల్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ కూడా 1 year పనిచేయడం జరిగింది. అక్కడ మాకు క్వార్టర్ లేకుండే కేరామేరిలో. అప్పుడు ఒక ప్రైవేట్ ఇల్లు కేరామేరి అద్దెకి ఇచ్చేవారండి అప్పుడు పోలీసులకి? వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అంటే చాలా తక్కువ, కొద్దిగా డేరియేషన్ ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను అద్దెకున్న ఇల్లు పోలీస్ స్టేషన్ 1 kilometer దూరం. అది ఇంట్లో ఉంటే కూడా ఎప్పుడేమైందో తెలియని పరిస్థితి. లాస్ట్కు వాళ్ళ బుక్స్లో కూడా అప్పుడు సందీప్ షాండిల సాబ్ ఉన్నప్పుడు ఒక డైరీలో దొరికిందట, కేరామేరి ఎస్ఐ బయట ప్రైవేట్ ఇంట్లో రెంట్కుంటుండు, అతన్ని మనం టార్గెట్ ఈజీ చేయొచ్చు అని చెప్పి డైరీలో దొరికిందట. దొరకనప్పుడు ఎస్పీ గారు ఏం చేసినట్టే, నువ్వు అక్కడ సేఫ్టీ లేదు అని చెప్పి నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి తాంసీ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. సార్, మీరు ఎంతకాలం పనిచేస్తారు కేరామేరి? 1 year 3 months వరకు పనిచేస్తాను సార్. పక్కన తిరిగానే దళం ఆ మూమెంట్ ఉండేది ఏమన్నా? ఉండేదండి, ఉండేది. చాలా పెద్ద పెద్ద హిల్లక్స్, థిక్ ఫారెస్ట్, అప్పుడు మూమెంట్ బాగుండేది. షెల్టర్ కూడా తీసుకునేవారు. అక్కడ లోకల్లో అఫెన్స్ చేయలేదు కానీ చుట్టుపక్కల చాలా చేసేవారు. ఒక భీమరావు అని మా కేరామేరిలో పనిచేసే కానిస్టేబుల్ని కూడా
అప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అతన్ని కెరామెల్లో చంపేయడం జరిగింది. అయ్యో, ఈ జోడేగట్టు ఎలాగుంటుంది అప్పుడు? జోడేగట్టు కూడా ఉండేది. అంటే అక్కడ షెల్టర్ తీసుకున్నారు కదా? షెల్టర్ జోన్ ఎక్కువ వాడేది. ఓకే, తర్వాత ఎక్కడికి ఇచ్చారు మీకంటే? తర్వాత ఇక్కడ తాంసీ, ఆదిలాబాద్కు 15 కిలోమీటర్ దూరంలో తాంసీ, కొంచెం పీస్ఫుల్ ఏరియా, ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్ పెద్దగా ఉండకపోయేది. కాకపోతే ఇక్కడ వేరే యాక్టివిటీస్, క్రైమ్స్ ఉండేవి. మహారాష్ట్రకి వెళ్ళి దేశీదారు చాలా ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇక్కడికి. అప్పుడు సార్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు నాకు చెప్పిండు, కొద్దిగా నువ్వు అది దేశీదారు కంట్రోల్ చేయాలి, మహారాష్ట్రకి వెళ్ళి రావడం మూలంగా మన గవర్నమెంట్ రెవెన్యూ బాగా లాస్ అవుతుంది అంటే చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులు బాగా పెట్టడంతో కొంచెం మంచి రికగ్నిషన్ వచ్చి అప్పుడు ఎస్పీ మహేష్ భగవత్ ఎస్పీ గారు నన్ను గుర్తించి నన్ను ఎలాంటి పోస్టింగ్ నేను అడగకుండానే నాకు ఆదిలాబాద్ 1 టౌన్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ దాటి మహారాష్ట్ర బార్డర్ వెళ్తున్నప్పుడు నైట్ టైం కానీ డే టైం కానీ ఒక డెకాయిట్ గ్యాంగ్ ఉండేది. వచ్చిన వాళ్ళని కొట్టడం, మొత్తం బల్గర్గా తీసుకెళ్ళిపోవడం. ఆ గ్యాంగ్ని ఎప్పుడైనా ఐడెంటిఫై అయిందా? మీ టైంలో ఏమైనా జరిగాయి? అంటే డెకాయిట్లు అక్కడక్కడ అయినా కానీ చాలా తక్కువ, కానీ ఏదైనా దాదాపు మళ్ళీ తర్వాత దొరకబెట్టినా. ఓకే, తర్వాత మహేష్ భగవత్ గారు ఇచ్చారు ఆదిలాబాద్. మహేష్ భగవత్ నేను అసలు 1 టౌన్ పెద్ద అంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్, ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్. సార్ నేను అంటే రిక్వెస్ట్ చేయకముందే తాంసీలో ఎస్ఐ బాగా పనిచేస్తున్నాడు, ఆయన ఇంట్రెస్ట్గా దాదాపు 100 దేశదారు కేసులు పెట్టడం జరిగింది ఒక 1 ఇయర్లో. చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నాడు అని చెప్పి సార్ గుర్తించి సారు పిలిచి నాకు ఆదిలాబాద్ 1 టౌన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను మెయిన్గా టౌన్ పొజిషన్లకు పరిమితం అయిపోయాను. 1 టౌన్ తర్వాత 2 టౌనా? 1 టౌన్లో దాదాపు 6 ఇయర్స్ కంటిన్యూ చేయడం జరిగింది. 6 years 1 టౌన్ ఎస్హెచ్ఓగా 6 ఇయర్స్ పనిచేయడం జరిగింది. ఎంతమంది ఎస్పీలు చూస్తుంటారు మీరు? అప్పుడు దాదాపు 4 ఎస్పీలు ఉన్నారు. అయితే 6 ఇయర్స్లో ఒక 3 months మధ్యలో మాత్రం అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మహేష్ భగవత్ సాబ్ అప్పుడు ఇంద్రవెల్లి ఇవ్వడం జరిగింది. ఆ 3 months ఎలక్షన్ తర్వాత మళ్ళీ 1 టౌన్కి రావడం జరిగింది. ఏముందండి అంత మిమ్మల్ని అక్కడ పెట్టడానికి 6 సంవత్సరాలు? అంటే ఏదో వర్క్ మీ స్టైల్ ఉంటుంది కదా? అంటే ఇక ఆఫీసర్ల చాయిస్, 1 టౌన్లో కొంచెం హార్డ్ వర్కర్ కావాలి, డెడికేటెడ్ ఆఫీసర్ కావాలని చెప్పి. అంటే అక్కడ ఏముందండి ప్రాబ్లం ఉంటుంది? అది 1 టౌన్ ఆదిలాబాద్ టౌన్ మెయిన్ కమ్యూనల్లీ సెన్సిటివ్. ఇక డిస్ట్రిబ్యూటర్ కావడం కాబట్టి ఈ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం, అందరు ఆఫీసర్తో లైజన్ చేయడం, ఇష్యూస్ బాగుంటాయి. ఇక్కడ ఆదిలాబాద్లో ఫార్మర్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఏదైనా చిన్న ఇష్యూ కూడా, ఇప్పుడు ఉదాహరణ యాక్సిడెంట్ కూడా డిఫరెంట్ కమ్యూనిటీ మధ్య జరిగినప్పుడు ఇమ్మీడియట్ మనం రెస్పాండ్ కాకపోతే అది ఇటు 50 మంది అటు 50 మంది వచ్చి కమ్యూనల్ ప్రేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనల్ సెన్సిటివ్ టౌన్లలో ఏదైనా మనం ఇమ్మీడియట్ రెస్పాండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు 6 సంవత్సరాలు గుర్తింపు సంగతి చెప్పండి. ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళొచ్చి చాలామంది అప్పుడు దాదాపు 30-40 చైన్ స్నాచింగ్స్ అయినాయి. ఆ చైన్ స్నాచింగ్లో మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళు ఒక గ్యాంగ్స్ పడడం జరిగింది. 10 మంది గ్యాంగ్. మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే బైకులు దొంగతనం చేస్తారు. చేసి ఆ దొంగతనం చేసిన బైకులతో వచ్చి ఇక్కడ చైన్ స్నాచింగ్ చేసుకుంటూ ఈ గోల్డ్ తీసుకుపోయి మహారాష్ట్రలో అమ్ముతుంటారు. ఎక్కడ దొంగతనం చేస్తారు బైకులు? కొన్ని మహారాష్ట్రలో చేసాను, కొన్ని ఆదిలాబాద్ కూడా చేసాను. వాటి ద్వారా ఈ చైన్ స్నాచింగ్ చేసి గోల్డ్ మహారాష్ట్ర ఘటంజలో అమ్మడం జరిగింది. దాదాపు అప్పుడు ఒక 1/2 కిలో వరకు గోల్డ్ రికవర్ చేసి ఆ చైన్ స్నాచింగ్ 30-40 అఫెన్స్ను రికవర్ చేసి అందరికీ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. అదొకటి. ఇంకా టౌన్లో చాలా అన్డిటెక్టెడ్. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ కల్చర్, కొంచెం మహారాష్ట్ర కల్చర్ కనిపిస్తుంటుంది. ఆ మహారాష్ట్ర మరాఠీ ఎక్కువ మాట్లాడుతుంటారు. మరి ఎఫ్ఎండర్ మరాఠీ మాట్లాడినప్పుడు మీకు ఇబ్బంది రాలేదా? జనరల్గా మరాఠీ వాళ్ళకి హిందీ కూడా కొద్దిగా అర్థమవుతుంది. నేను కూడా ఎక్కువ ఇక్కడ పనిచేయడం మూలంగా నాకు హిందీ కూడా నేను ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతా. మరాఠీ కూడా వచ్చిందా? మరాఠీ రాలేదు కానీ అర్థమవుతుంది, కొంచెం సిమిలర్ ఉంటుంది హిందీకి. అంటే అక్యూజ్డ్ కాకపోయినా విక్టిమ్ కూడా మరాఠీ ఉన్నారు అనుకోండి, మీకు ఇబ్బంది లేదు అప్పుడు? అంటే మా కానిస్టేబుల్లో కూడా దాదాపు ఒక 10% స్టాఫ్ మరాఠీ వాళ్ళు ఉంటారు. మన స్టాఫ్లో ఆదిలాబాద్లో దాదాపు మరాఠీ ఉంటుంది, ఆదివాసీ లాంగ్వేజెస్, గోండి, కొలాం, ఇవి మన ముస్లిమ్స్, ఉర్దూ, ఇట్లా రకరకాల స్టాఫ్ మన దగ్గర ఉంటారు. ఎవరి అవసరం ఉన్నా కానీ వీళ్ళు మా వాళ్ళ సహకారంతో మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. గోండి ఇష్యూ కూడా జరిగింది కదా అప్పట్లో? అంటే నేను అప్పుడు ఎస్ఐ పనిచేసిన లేకుండే. ఇప్పుడు గుట్టూరు ఇన్సిడెంట్ తర్వాత 2017-18 ఆ టైంలో జరిగింది ఆదివాసీస్ అండ్ బంజారా కమ్యూనిటీ మధ్యలో. అంటే అది కూడా ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ కమ్యూనిటీల మధ్య మన ఇన్సిడెంట్ అయితే మేము ఇమీడియట్గా రెస్పాండ్ కావడం అది చేస్తున్నాం. ఇప్పుడైతే అటువంటి ఇష్యూ ఏం లేదు. ఓకే, 6 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇక్కడే ప్రమోషన్ వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఇక్కడ తర్వాత అప్పుడు అనిల్ కుమార్ ఎస్పీ గారు ఈ 1 టౌన్లో బాగా హార్డ్ వర్క్ చేశారని చెప్పి
రామకృష్ణాపూర్ కోల్డ్ బెల్ట్ ఏరియా ఇవ్వడం జరిగింది. రామకృష్ణాపూర్లో కూడా చాలా అక్కడ కూడా కేసులు కొన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక డెకాయిటీ కేసు, దాన్ని ఏం చేసినంటే ఒక తెలిసిన వాళ్ళే, అంటే అక్కడ ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉన్నది రామకృష్ణాపూర్లో. దానిలో చాలా గోల్డ్ ఉన్నది చూసి వాళ్ళ రిలేటివ్ అబ్బాయి ఒక అతను ఏంటంటే ప్లాన్ చేసాడు, ఎట్టి బస్సులో దీనిలో మనం దొంగతనం చేయాలి కానీ చేసిన విషయం బయటపడద్దు అని చెప్పి ప్లాన్ వేసి కొరుట్ల నుంచి ఒక ప్రైవేటు ఇన్నోవా వెహికల్ తీసుకొని 5 పర్సన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి పోలీసులు లెక్క యాక్ట్ చేశారు వాళ్ళు. రామకృష్ణాపూర్ వచ్చి నువ్వు దొంగ బంగారం కొంటున్నావట, మేము చెక్ చేయాలని చెప్పి పోలీసులు ఎంటర్ అయినట్టే షాప్లోకి ఎంటర్ అయ్యి లోపల ఉన్న సామాన్లన్నీ చెక్ చేసి మొత్తం గోల్డ్ అంతా మేము ఇది చెక్ చేస్తాము, నువ్వు స్టోలన్ ప్రాపర్టీ కొంటున్నావు కాబట్టి మేము వెరిఫై చేసుకుని నీకు ఇస్తామని చెప్పి అతనికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ప్రాపర్టీ టోటల్ వెహికల్లో పెట్టుకొని వాళ్ళ భార్య మీద మెడలో ఉన్న బంగారం కూడా తీపిచ్చారు. ఇది కూడా స్టోలన్ ప్రాపర్టీ దగ్గర మాకు డౌట్ ఉన్నది అని చెప్పి తీసుకొని దాదాపు 30-40 తులాస్ వరకు, మళ్ళీ సిల్వర్ అయితే కిలోల చొప్పున అంతా తీసుకొని అతన్ని కూడా వాళ్ళ వెహికల్లో కూర్చొని పెట్టుకొని కొంత దూరం అక్కడ గోదావరి రివర్ అవతల తీసుకుపోయి అక్కడికి ఇంత మేము పోలీసులము నిన్ను అన్ని చెక్ చేసి పంపుతామని చెప్పి నమ్మించి ఆడికి పోయి అక్కడ అతన్ని ఒక గుర్తులేని ప్లేస్లో అతన్ని విడిచిపెట్టడం జరిగింది. అతడు అక్కడికి వెళ్ళి లారీ ఎక్కి మా దగ్గర పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నన్ను పోలీసులో తీసుకుపోయాడు అతడు. అంటే అతను ఏమనుకున్నా అంటే పోలీసులే నేను స్టోలన్ ప్రాపర్టీ కొన్నా అన్న డౌట్ మీద నన్ను పట్టుకపోయారు సార్, నా ప్రాపర్టీ కూడా తీసుకుపోయారు అని అతను ఆ కాన్సెప్ట్తో ఉన్నాడు. పోలీసుల మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేమన్నాం అరే పోలీసులు అట్లా తీసుకుపోవడం సాధ్యం కాదు, పోలీసులు వచ్చి తీసుకుపోయినా ఆ ఇంటిమేషన్ మాకు చేస్తారు, నువ్వు పక్కన నేను తీసుకుపోయింది దొంగలే, ఎవరు దొంగలు కానీ ఏమైనా తెలిసిన వాళ్ళనే కావాలి, నేను మోసం చేద్దారని చెప్పి అంటే పోలీసుల పేరు మీద తీసుకుపోయి నేను మోసం చేసి వాళ్ళు డెకాయిటీ చేసారు అని చెప్పి అంటే ఇప్పుడు ఫస్ట్ నమ్మలే అతను, నన్ను మంచిగా చూసుకున్నారు సార్, వాళ్ళు మంచిగా సఫారీలు వేసుకున్నారు అని చెప్పాడు. చెప్పింది అప్పుడు డెకాయిటీ కేసు నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే దానిలో ఎలాంటి క్లూస్ లేవు. యాక్చువల్లీ అప్పుడు సీసీ కెమెరాలు లేవు. అతను ఎంత అడిగినా అతను ఏం చేస్తున్నట్టు ఏమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేస్తామంటే చూస్తే గుర్తుపడతా అంటాడు, మరి వెహికల్ నెంబర్ చూసినాడు నెంబర్ చూడలేదు అంటాడు. మరి లాస్ట్కు మేము రిపీటెడ్ అడగగా సార్ ఆ బండి మీద ముందట ఒకటి గాడ్ ఈజ్ వన్ అనేది ఒకటి స్లోగన్ ఉన్నది సార్, గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే అనేది ఉన్నది సార్, అది ఒక్కటే గుర్తుపడతా, వెహికల్ మాత్రం ఇన్నోవా వెహికల్ సార్ అని చెప్పాడు. చెప్తే ఆయన ఏ రూట్లో పోయినాం మేము పోయి గోదావరి పోయిన తర్వాత అక్కడ టౌన్లో అన్నింటిలో సెర్చ్ చేసినాం, వెహికల్ నెంబరు తెలియదు, సీసీ కెమెరాలు లేవు. సెర్చ్ చేసి కురుట్ల, మెట్పల్లి, కరీంనగర్ అన్ని వెహికల్ సెర్చ్ చేస్తే కురుట్లలో ఒక వెహికల్లో అది గాడ్ ఈజ్ వన్ అనేది స్లోగన్ రాస్తున్నది. అయితే ఇతను మా ఎంఎన్ఏ ఉన్నాడు కాబట్టి ఇతను చూపిస్తే సార్ ఇదే వెహికల్ సార్ అంటే అప్పుడు ఆ వెహికల్ డ్రైవర్ని పిలిపిస్తే అతను రాలేదు, భయపడ్డాడు. లాస్ట్ కష్టపడి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పట్టుకుంటే లాస్ట్ ఆ విధంగా డెకాయిటీ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక చిన్న క్లూ ఆధారంగా మేము వాళ్ళు డెకాయిటీ కేసు డిటెక్ట్ చేసాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, గోల్డ్ కూడా టోటల్ రికవర్ అయింది. అయితే ఇతనికి ఏదైతే పోలీసులు అని నమ్మించి రికవరీ పీరియడ్ ఇతన్ని తీసుకుపోయి కొట్టిండు, బాగా ఇంటర్వెన్షన్ చేసి పీరియడ్ ఇతను కొట్టిండు కూడా, కొట్టిన ఇతనికి డౌట్ రాకుండా ఆ కేసును మేము ఛేదించడం జరిగింది రామకృష్ణపూర్లో. దేవుడే ఒక్కడే, దేవుడే కాపాడాడు, దేవుడు ఒక్కడే అన్న స్లోగన్ అదే కాపాడేది, మేము కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రామకృష్ణపూర్లో ఇంకా సరే సింగరేణి ఇష్యూస్ అవన్నీ ఉండే, అవన్నీ చేసినాం. తర్వాత ఒకసారి ఒక 5 వెపన్స్ రికవర్ చేసినాం రామకృష్ణపూర్లో, పిస్టల్స్. ఒకటి బ్రహ్మచారి అని బెల్లంపల్లి, అతనే పెద్ద నోటోరియస్ దొంగ, అతను ఎక్కువ రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రెంట్కి తీసుకుని రాబరీలు, డెకాయిటీలు, దొంగతనాలు కూడా చేస్తుంటాడు. బ్రహ్మచారి, వీర బ్రహ్మచారి, గట్కేసారు ఉంటాడు. కరెక్ట్, మేము పట్టుకొచ్చిన అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చాం. అయితే అతడు మా దగ్గర వచ్చి ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దానిలో బాగా మన క్లూస్ తీసి మేము పూర్తి అక్కడ ఫస్ట్ అతని దగ్గర వెపన్స్ ఉన్నాయని మేము కూడా ఊహించలే. ఇది బ్రహ్మచారి చేసిన మాకు డౌట్ ఉంటే పోయినాము, ఇన్ఫర్మేషన్ చేస్తే గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఐసోలేటెడ్ ఇల్లు కిరాయి తీసుకుని ఉంటున్నాం. మేము లిమిటెడ్ ఒక 2 కానిస్టేబుల్, ఒక 7 కానిస్టేబుల్, నేను 2 షార్ట్ వెపన్స్ మాత్రం ఉన్నాయి. పోయినాము, పోయి చుట్టూ ఇల్లు చుట్టూ అది చేసిన తర్వాత అతని దగ్గర వెపన్స్ ఉన్న విషయం మాకు తెలియదు. అప్పుడు లాస్ట్కు డోర్ కొడితే చాలాసేపు కొట్టిన తర్వాత డోర్ తీసిండు, చెక్ చేసి ఇంట్లో ఉన్నాడు. ఇల్లు చెక్ చేసి ఇంట్లో 5 పిస్టల్ దొరికినాయి. ఇంట్లో 5 పిస్టళ్ళు, ఒక 50 వరకు రౌండ్ దొరికినాయి. లక్ ఏంటంటే
మేము ఆ డోర్ కొట్టేటప్పుడు అతను ఫైర్ చేస్తే మాకు ఇబ్బంది అయిపోయి, ఎందుకంటే మాకు అతని వెపన్స్ ఉన్న విషయం మాకు ఇంటిమేషన్ లేదు. అంటే దొంగ అని రాడ్స్ కానీ నైఫ్ ఆయన ఎక్కడ ఉండే అన్ని వెపన్స్ అతను అక్కడికి వెళ్ళి బీహార్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఏంటి దేనికోసం అట నేను అఫెన్స్ చేయడానికి. ఆయన తమ్ముడు కూడా ఉంటాడు, ఏమైనా తమ్ముడు అన్న ఉంటాడు, అతను కూడా చేస్తాడు. అయితే అప్పుడు దాదాపు 5-6 మెంబర్స్ మేము అరెస్ట్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్ 50 రౌండ్లు రికవర్ చేయడం జరిగింది. అదొకటి రామకృష్ణపూర్లో చేసినాం. రామకృష్ణపూర్ తర్వాత మళ్ళీ రెబ్బెన ట్రాన్స్ఫర్ అవుతాం. రెబ్బెన కూడా కోల్ బెల్ట్ ఏరియా. అక్కడ ఒక 1 ఇయర్ చేసిన తర్వాత అప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ 2011లో వచ్చింది. అప్పుడు ఫస్ట్ పోస్టింగ్ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో టాప్ సీక్రెట్ సెల్లో 2 years 3 months వరకు పనిచేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా జోరుగా నడుస్తుంది. ఆ టైంలో మనం ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ పనిచేయడం జరిగింది. తర్వాత అంటే తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ పోస్టింగ్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ సిఏగా ఖానాపూర్ రావడం జరిగింది. ఖానాపూర్ కూడా ఎఫెక్టెడ్, కాకపోతే ఖానాపూర్ సిఐగా వచ్చే వరకు కొంచెం వాళ్ళది తగ్గింది, మూమెంట్ తగ్గింది, మన ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ తగ్గింది. ఖానాపూర్లో ఒక 1 year చేయడం జరిగింది. ఏముందండి ఎక్కడ మెమరబుల్ ఉందా? కామెంట్లో కూడా ఇదే కొన్ని డిఫరెంట్ కేసులు, ఒక 2 సరెండర్లు కూడా చెప్పేయడం జరిగింది. మావోయిస్టులను ఇప్పుడు ఎస్పీఆర్ ముందర సరెండర్ చెప్పేయడం జరిగింది. ఎవరు ఎస్పీ గారు అప్పుడు గజారావు భూపాల్ సాబ్ ఉండే. ఓకే. తర్వాత ఎలక్షన్లు అయినాయి. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యి నేను నిర్మల్ టౌన్ ఎస్హెచ్ఓగా కూడా జరిగింది, టౌన్ ఇన్స్పెక్టర్గా. నిర్మల్ టౌన్లో అది కమ్యూనల్ సెన్సిటివ్ టౌన్ నిర్మల్ టౌన్, బైన్సా నిర్మల్ టౌన్. నిర్మల్ టౌన్లో 2.5 years ఇన్స్పెక్టర్ పనిచేయడం జరిగింది. పనిచేసినప్పుడు కూడా అక్కడ ఎలాంటి కమ్యూనల్ ఇన్సిడెంట్ జరగకుండా పనిచేయడం జరిగింది. దాని తర్వాత నిర్మల్ రూరల్ సిఐగా ట్రాన్స్ఫర్ అయినాం. సార్ నిర్మల్లో చేశారు ఎక్కువ, బైన్సా మీకే ఉంటుంది. కరెక్ట్. ఏ ఇష్యూ జరిగినా వెంటనే అది బ్లో అప్ అయిపోతుంటుంది. మీరు నాకు చెప్పినట్లుగా యాక్సిడెంట్ అయితే 2 వర్గాలు అయితే కొట్టుకోవడం, చిన్న ఇష్యూ ఏదోనండి ఎక్కడో జరిగిన దానికి వీళ్ళు బర్న్ అవుతుంటారు. అది ఎక్కువ బ్లో అప్ అవ్వకుండా ఇమీడియట్గా ఏం చేయాలి అక్కడ ఒక ఇష్యూ జరిగింది అనుకోండి? మెయిన్ కమ్యూనల్ టౌన్లో ఎట్లుంటుందంటే ఎక్కడ ఇన్సిడెంట్ కొన్ని ఫారిన్ కంట్రీలో జరిగినా, ఇండియాలో వేరే ప్లేస్లో జరిగినా, ఏంటంటే మెయిన్ ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్ తెలిసిపోతుంది. మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చేటి కూడా అన్ని నిజమని నమ్ముతారు చాలామంది. దాంట్లో సగం వరకు ఫేకే ఉంటాయి, ఎగ్జాగరేషన్ కూడా కాంటెంట్స్ ఉంటాయి కొన్ని. దాన్ని నమ్మి వీళ్ళు భావోద్రేకానికి లోనై 2 వర్గాలు అంటే అందరూ గుంపులు గుమిగూడడం, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, అప్పుడప్పుడు ర్యాలీ పెడతామనడం, మీటింగ్ అనడం, లేకపోతే నిరసన తెలుపుతామనడం, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్ చేస్తుంటారు. దానికి ఏంటంటే మనం ఇమీడియట్ అటువంటి జరిగినప్పుడు మెయిన్ మనం సోషల్ మీడియా మీద రెగ్యులర్ సర్వేలెన్స్ వాచ్ ఉండాలి. అటువంటిది సోషల్ మీడియాలో ఏదైనా ఇమీడియట్ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం, అటువంటి పోస్టులను డిలీట్ చేయించడం, మళ్ళీ అగెనెస్ట్ లా ఉంటే ప్రొవోకేటివ్ అటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, అవన్నీ చేస్తే కొద్దిగా తగ్గుతుంది. అది మెయిన్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు చాలామంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు 2 వర్గాల్లో కూడా. కరెక్ట్. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి లేదంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి మైండ్కి ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు అక్కడి నుంచి డిస్టర్బ్ అవుతారు కదా సార్? కరెక్ట్. అది యూత్ ఏంటంటే వాళ్ళకు ఏదో మనం గేమ్స్ ద్వారా కానీ మనం ఏదో వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వడం అటువంటి పంపిస్తే డిస్టర్బ్ అయిపోద్ది కదా, జాబ్ మేళాలు పెట్టి చేయడం. అందుకే మా ఆదిలాబాద్ కూడా మా గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున, అసలు ఆదిలాబాద్ చరిత్రలో అంత పెద్ద జాబ్ మేళా ఎప్పుడు జరగలేదు. పెద్ద ఎత్తున జాబ్ మేళా కండక్ట్ చేసే దానికి దాదాపు ఒక 10,000 members వరకు వచ్చాను, అటెండ్ అయ్యాను. దానిలో ఒక 2,000 వరకు సెలెక్ట్ అయ్యాను. దానిలో ఇప్పుడు చాలా మంది కంటిన్యూ అవుతున్నారు. ఈ ఫార్ములా అక్కడ కూడా పెడితే బెస్ట్ ఏమో కదా? అక్కడ కూడా పెట్టినాం కానీ ఇంత పెద్ద ఎత్తున పెట్టలేదు. ఆదిలాబాద్లో చాలా గ్రాండ్. సార్ యూత్ని ముందు ప్రొవోక్ చేయడంలో కొంతమంది ఉంటారు 2 వర్గాలకి, అసలు వాళ్ళని ముందు టైట్ చేస్తే బెస్ట్ ఏమో కదా? కరెక్ట్. కొద్ది కమ్యూనల్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు కొంతమంది 2 వర్గాలు ఉంటారు. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, వార్నింగ్ కూడా ఇస్తుండాలి. వాళ్ళ మీద రెగ్యులర్ నిఘా ఉంటుందంటే వాళ్ళు భయపడతారు. ఏదైనా ఇన్సిడెంట్ అయితే పోలీసులు మమ్మల్ని పట్టుకుపోతారు అని చెప్పి వాళ్ళు భయంలో ఉంటారు. అంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడితే, అంటే రిపీటెడ్ కేసులు ఉంటే పెట్టాలి. అంటే రిపీటెడ్ కమ్యూనల్ కేసులను ఎంకరేజ్ చేయడం, లేకపోతే కమ్యూనిటీ మధ్య కమ్యూనల్ ఇన్సిడెంట్లను రెచ్చగొట్టడం, అటువంటి వాళ్ళ మీద. పబ్లిక్ మంచి వాళ్ళే కానీ కొంతమంది వల్ల డిస్టర్బ్ అవుతుంటారు అన్నది ఉందండి. కరెక్ట్.
ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టి అది ఒకసారి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ కూడా రెచ్చగొట్టి ఇక్కడ మనం ల్యాండ్ ప్రాబ్లం క్రియేట్ చేయాలా కొన్ని చేస్తుంటారు. నిర్మల్లో పనిచేసేటప్పుడు ఒకటి శ్రీరామనవమి ర్యాలీలో ర్యాలీ అంతా పీస్ఫుల్ అయిపోయింది. ఒక మసీద్ దగ్గర రాగానే అనుకోకుండా 2 వర్గాలు స్టోన్ ఫెల్టింగ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను యాక్చువల్ రూరల్ సీఏగా ఉన్నా. అప్పుడు టౌన్ సీఏ నేను ఇద్దరం కలిసి సడన్గా స్టోన్ ఫెల్టింగ్ అయ్యే వరకు మేము వాటిని కంట్రోల్ చేయడానికి ఒకవైపు ఏమో లాఠీ చార్జ్ చేయాలి, వాళ్ళందరూ నిలగొట్టాలి. మధ్యలో మసీద్ పక్కకు అది శోభయాత్ర ఉండే, శోభయాత్రను పీస్ఫుల్ ఫస్ట్ లోపలికి పంపించి వాళ్ళందరినీ మనకు లాఠీ చార్జ్ చేసి అందరిని చెదరగొట్టడం జరిగింది. అది మనం కంట్రోల్ చేయకపోతే అది ప్లేరప్ అయ్యే టౌన్ అంతా ప్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు అక్కడ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళందరినీ బయట పంపించి మళ్ళీ టౌన్ మొత్తం బందోబస్తు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇన్సిడెంట్ జరగగానే వెంటనే క్విక్ రియాక్షన్ ఉండాలి అక్కడ. క్విక్ రియాక్షన్ ఉండాలి, క్యూఆర్టీ పని చేయాలి, లేదంటే అది ప్లేరప్ అవుతుంది. ఓకే.